ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి పండ్ల బుట్టను తాకు, తప్పకుండా నీకు జనవరి 1 నుంచి అన్నీ కూడా మంచి రోజులని బాబాగారు మనకి ఈరోజు సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా 100% పరిష్కార మార్గం అనేది చూపించబడిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం అనేది మనకు చూపించబడుతుందండి. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో మనకు సమస్యకు తగినటువంటి పరిష్కారం చూపించబడుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. సంతోషంగా, ఆనందంగా నువ్వు ఇప్పటి నుంచి రోజులు గడపబోతున్నావు. అది ఎప్పుడో కాదు, జనవరి 1 నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులే అని నీకు తెలియపరచడానికి వచ్చాను. నువ్వు చేసినటువంటి పని కూడా నీకు ఏమాత్రం అక్కరకు రాలేదని చాలా దిగులు చెందుతూ ఉన్నావు. అయితే నీ కర్మను, అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనులను అన్నిటినీ కూడా నేను పక్కన పెట్టి కేవలం నీ దృష్టి అంతా కూడా నీ బాధపైనే నిలిపావు. కానీ ఏ రోజైనా సరే మనస్ఫూర్తిగా బాబా, నేను చేసినటువంటి పనికి నాకు తగినటువంటి ప్రతిఫలం ఇవ్వు అని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడగనే లేదు. అడిగావా? లేదు కదా. నీ పని గురించి శ్రద్ధ వహించావా? లేదు. చేయవలసినటువంటి పనిని చకచక చేసేసి దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం రాలేదని ఆ పనిని పక్కన పెట్టేశావు. చూడమ్మా, ఏదైనా కానీ మనకు సంబంధించిందైనా కావచ్చు, లేదా మనం ఏదైనా కానీ చేసినటువంటి పని గురించైనా కావచ్చు, మనం ముందుగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధను వహించిన తర్వాత మనం భారాన్ని భగవంతుడిపై వేయాలి. నీ కుటుంబానికి సంబంధించిన విషయం అయినా కావచ్చు, మనం ఒక పనిని శ్రద్ధగా చేసిన తర్వాత ఆ పనిలో మనకు విజయం రాలేదు అంటే దాని వలన మనం ఏం నష్టపోయినట్లు కాదు. అలాగే ఆ పనిని ఇంకా పూర్తిగా మర్చిపోవాలని, అంతకంటే కాదు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి నీ పనిలోనే నీకు మంచి విజయం ఉందేమో అది నీకు కూడా తెలియదు కదా. ఏదైనా ఒకటి నమ్మిన తర్వాత దాన్ని పూర్తిగా చేయవలసినటువంటి బాధ్యత నీపై ఉంటుంది. అంతేకాని ఆ పని నాకు సరిపోవడం లేదు కాబట్టి మరొక పని చేసుకుంటానని ఇంకొక పనిని చేసి దానిలో కూడా ఏమాత్రం నీకు విజయం రాకపోతే మరొక పనిని చేసుకుంటూ ఇలా గందరగోళమైనటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకోవద్దు. చూడు, నీ మనసు నువ్వు పాడు చేసుకునే ఆలోచనలు నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు. నీ కర్తవ్యం ఏమిటో నీకే తెలియడం లేదా? ఆందోళన, పిరికితనం నేను బాగా పూర్తిగా ఆవహించేశాయి నిన్ను. నేను నిన్ను గురువును, నువ్వు నా శిష్యుడవు, పూర్తిగా నాకు శరణాగతివి అమ్మను చెప్పాను. నీకు ఏ ఆందోళన, ఏ పిరికితనము, ఏ భయాందోళనలు నిన్ను ఏమీ చేయలేవని ఎన్నోసార్లు నీకు నేను అభయాన్ని ఇచ్చాను, ఎన్నో సందేశాలను ఇచ్చాను. అయినప్పటికీ ఏం లాభం లేదు. ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ ప్రతి దానికి కూడా ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి చెడు ఆలోచనతో నీ మనసును నువ్వు నిలకడగా ఉంచుకోలేకపోతే ఇంకా ఎప్పుడు కూడా అదేమిటో కానీ ఈ లోకం తీరు ఎలా ఉంటుందంటే, నమ్మించి మోసం చేసే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నికాసుగా నమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళని బాగా మనం ఇష్టపడిపోతూ ఉంటారు. లోకం బాగా మారిపోయింది. మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎన్నోసార్లు చెప్పాను. మంచి ఆలోచనలే మనం చేసినటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. అడ్డదారిలో పోయేవారికి మంచి మార్గాన్ని ఎప్పుడు కూడా ఈ బాబా చూపించడు. మంచి మార్గంలో పెట్టేందుకు నా భక్తులను నేను ఎప్పుడు కూడా వెనకాడే పనే లేదు. కాబట్టి ఎవరికైనా కానీ నమ్మించి మోసం చేసే వారిపైనే మనసు ఎక్కువగా మక్కువ చూపిస్తుంది. కాబట్టి వారినే నమ్మేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎక్కువగా జీవితంలో ఇష్టపడిపోతూ ఉంటారు. అలాగే మీరు చేసేటువంటి పనిని కూడా విస్మరించి ఆ పనిపై దృష్టి సారించకుండా కేవలం
ఏదో చేసేమంటే చేసామన్నట్లుగా రోజును ఇలా అదే విధంగా గడుపుతూ వస్తారు. నిండా మునిగాక కానీ ఏ విధంగా ఎవరు మోసపోయారు అనేది తెలుసుకోవడం మీకు కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ముందు నుండే వారి నుండి జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీరు మాత్రం అలాంటి వారిని ఎక్కువగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోతున్నారు. ముందు నుండి అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుడైతే నువ్వు ఇతరులతో చెప్తావో అప్పుడే నీవు నలుగురితో బ్రతకగలవు. అలా చెప్పినంత మాత్రం నీకేమీ అహంకారం ఉన్నట్లు కాదు. నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నిన్ను అలా మాట్లాడేలా చేస్తుందని అనుకోవాలి. వాళ్ళు వినయంగా మాట్లాడినా వారందరూ కూడా మంచివారు కాదు అని అనుకోవడానికి, మంచివారు అని అనిపించుకోవడానికి వారు నీ ముందు నటించవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే మోసం చేశారో, మోసం చేసి నీ నుండి ఎవరైతే నిన్ను ఇంకా బాధ పెట్టాలని అనుకుంటూ ఉన్నారో, దూరంగా వెళ్ళిపోయారో వారి గురించి నువ్వేం పట్టించుకోని అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముందు నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు. జీవితంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు. ముందు నీ జీవితానికి సరిపడా వెలుగును ప్రసాదించాలని ఇదిగో ఎప్పుడు కూడా నీ ఊహకు అందనటువంటి శుభవార్తతో ఈ సాయి నీ గుమ్మ ముందు తొక్కబోతున్నాడు. చూడు, నీ జీవితంలో ఎన్నడూ కూడా ఊహించినటువంటి అద్భుతాలను ఈ సాయి నీకు జరిపించబోతున్నాడని పూర్తిగా నమ్మితే చాలు. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపావు. ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఇష్టంగానే స్వీకరించి ప్రతి కష్టాన్ని కూడా జయించావు. కానీ కొంతమంది మూర్ఖుల వలన నిన్ను నమ్మించి మోసం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ధనం కావచ్చు, ఇంకా నిన్ను ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కటి నిన్ను మోసం చేసి నీ నుండి ఎంతో కొంత ధనాన్ని కానీ లేకుంటే నీ పేరుని కానీ సంపాదించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా నువ్వు మాత్రం బాధపడద్దు. జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. భగవంతుడు ఎక్కువగా ప్రేమించేటువంటి మందిరం ఏమిటో తెలుసా? నా భక్తుడి మౌనం, అలాగే నా భక్తుడి యొక్క అంతఃశుద్ధి. వారితో ఆ శాంతులతో నువ్వు హృదయం నాకెప్పుడు కూడా మందిరంలా అనుకుంటాను. మొదట నువ్వు ప్రశాంతంగా అందంగా నీ హృదయంలో శాంతిని నింపుకుంటే నేను కూడా అక్కడ గూడు కట్టుకొని ఉండాలనుకుంటాను. కాబట్టి నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై మరలా దృష్టిని సారించు. నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు అంత పనులు చక్కగా జరుగుతాయి. నీ ధైర్యమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకో. నువ్వు భక్తి మార్గంలో నడవాలనుకుంటే ఎన్నైనా కానీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కానీ చివరికి మాత్రం దానివలన నువ్వు ఎప్పుడూ కూడా ఇబ్బందుల పాలు అవ్వకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు కూడా కష్టాల పాలు జరగకుండా నేను కాపాడుకుంటాను. కానీ ఎవరో ఏ విధంగా మోసం చేశారో అనేది తెలుసుకోవడం ఇప్పటి నుంచి నీకు చాలా అవసరం. అలాంటప్పుడు మీరు ముందు నుండే వారి నుండి జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీరు మాత్రం అలాంటి వారిని ఎక్కువగా నమ్మి జీవితంలో మోసపోయిన తర్వాత కానీ తెలుసుకోలేకపోతున్నారు. ముందు నుండి అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితంలో ఎన్ని కష్టాలను ఎదురైనా కానీ వాటి నుండి ఎలా బయటపడాలని ముందుగానే నువ్వు ప్రణాళిక వేసుకో. ఇప్పటి వరకు నేను ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మరలా ఒక తండ్రిగా నిన్ను ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉంటాను. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముందు నువ్వు శ్రద్ధ వహించు. జీవితంలో పూర్తిగా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు కాబట్టి జీవితానికి సరిపడ వెలుగును ప్రసాదించాలని ఇదిగో ఈ సాయి ఈరోజు నీకు నీ ఊహకు అందనటువంటి ఒక పెద్ద శుభవార్తతో తప్పకుండా నీ ముందుకు రాబోతున్నాడు. కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. నీ జీవితం కూడా చాలా చక్కగా కొత్తగా అందంగా మలుపు తిప్పడానికి ఈ బాబా ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికను తప్పకుండా మీకు చూపించబోతున్నాడు. నిన్ను నమ్మించి మోసం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కావచ్చు, లేదంటే నీ బంధాన్ని ఎవరైతే విడదీయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను బుద్ధి చెప్పే తీరుతాను. తప్పకుండా నిన్ను నమ్మినటువంటి నీ బంధం ఎవరైతే ఉన్నారో, నువ్వు కావాలనుకుంటున్నటువంటి ఏ బంధమైనా సరే నీకు తప్పకుండా శాశ్వతంగా నిలిచేలాగా ఈ బాబా నీకు ఒక మంచి మార్గాన్ని తప్పకుండా ప్రసాదించబోతున్నాడు. అలాగే ఎప్పుడు కూడా మొదట నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, శాంతిగా ఉంటే చాలు. ఎప్పుడు కూడా నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం
ఈ సాయి ఆత్మవిశ్వాసంతో ఇంతకుముందు నువ్వు చేసినటువంటి పనిపై మరలా దృష్టిని నువ్వు సారించు. నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకో. నువ్వు భక్తి మార్గంలో నడవాలంటే కనుక ఎన్నైనా కానీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కానీ చివరికి మాత్రం దాని వలన నువ్వు వచ్చేటువంటి ఫలితాలు మాత్రం నీకు చాలా తీపిగా ఉండబోతున్నాయి. కాబట్టి నిన్ను భక్తి మార్గంలో నడవమని చెప్తున్నాను. ఈ సాయి చేతిని విస్మరించవద్దు అని చెప్తున్నాను. అలాగే నా మాటను కూడా లెక్క చేయకుండా పెడచెవిన పెట్టిన ఇన్నాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో ఇప్పటి వరకు చూసావు కదా. అలాగే నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నీకు తెలుసు. కాబట్టి ఇకనైనా వాటి గురించి ఆలోచించకుండా జరిగిందంతా కూడా నీ మంచి కోసమే అనుకో. జీవితంలో నీ సమయం వచ్చే వరకు నీకు ఎన్ని కష్టాలైనా కూడా నువ్వు ఓర్పుగా భరించవలసిందే. బలమైనటువంటి బండరాయి గర్భగుడిలో విగ్రహంలా పూజలా అందుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటో ఒక శిల్పి అది ఎన్ని ఉలిదెబ్బలు తిని ఉంటుంది చెప్పు. అప్పుడే కదా ఒక రూపం ప్రాధాన్యత దానికి దక్కింది. కాబట్టి నీకు కూడా అంతే. ఇప్పటికే ఎన్నో కష్టాలను అలాగే నష్టాలను మోసాలను అన్నిటిని కూడా చూసావు. జీవితంలో నువ్వు ఏదైతే చూడకూడదని అనుకున్నావో అవన్నీ కూడా నువ్వు చూసేసావు. నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. ఇప్పటి వరకు ఎదుర్కొని చివరకు నీకు అంతిమ విజయం రాబోతున్నటువంటి పనిలో దానిపై నువ్వు పూర్తిగా అశ్రద్ధ వహించి దాన్ని పక్కన పెడితే నీకు నీ కుటుంబానికి ఎంత నష్టం వాటిల్లుతుంది కదా. కాబట్టి ఆ నష్టాన్ని నువ్వు ఎప్పుడు కూడా పొందకూడదు అనేదే నా తపన. ఇప్పుడైనా తెలుసుకో. ఒక మంచి ఆలోచన చేస్తూ ఉండు. ప్రతిరోజు కూడా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకో. ఎవరు ఇబ్బంది చేశారో ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండు. ఎక్కువగా ధైర్యంగా ఉండు. నేను చేసినటువంటి మోసం ఎప్పుడు కూడా సవాల్గా తీసుకొని జీవితంలో నువ్వు ఇంకా ముందుకు పోవడానికి అది నీకు మంచిగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఇక నుండి నీ దగ్గరకై చేరిన వారి గురించి ఆలోచించి మరి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండు. అంటే వారికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించాలనేటువంటి విషయాలను జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలని, జీవితంలో మరిన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను ఊహకు అందనటువంటి అద్భుతాలను ఈ సాయి నీకు తప్పకుండా చూపించబోతున్నాడు. ఈ సాయి నిర్మోహమాటంగా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, చూడు నేను ఏదైనా కానీ నువ్వు మంచి పని చేస్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాను. అలాగే నిన్ను ఎప్పుడు కూడా ఒక మంచి భావనతో ఉండమని చెప్తాను. కానీ నువ్వు ఏదైనా చెడు మార్గంలోకి ప్రవేశించాలనేటువంటి ఆలోచన నీ మదిలో కలిగినా కూడా వెంటనే నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ హెచ్చరిక గురి చేసే ఆ మాటలు ఉంటాయి. కాస్త ఇబ్బంది పడినా అయితే ఏమైంది, నా బిడ్డలు సరైనటువంటి మార్గంలో ఉంటారు కాబట్టి నాకు దానివల్ల వచ్చే సంతోషం అది తృప్తిగా నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఊహకు అందనటువంటి మంచి శుభవార్తను నువ్వు చూసేటువంటి రోజు నీకు తప్పకుండా వస్తుంది. ఆ పనిలోనే ఉందని తెలుసుకొని ఆ పనిపై దృష్టిని వహించి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరలా నేను తప్పకుండా నీకు మంచి దారిని చూపించబోతున్నాను. నీ జీవితం రంగురంగుల పువ్వుల వలె సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఈ కొత్త సంవత్సరాన్ని నువ్వు ఆహ్వానిస్తూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సాయి నీకు మంచి మంచి పరిష్కార మార్గాలను తప్పకుండా నీకు చూపించబోతున్నాడు. ప్రతిరోజు కూడా మాటలు చెప్పడమేనా, లేదంటే నా జీవితానికి ఏమైనా సహాయం చేసేది ఉందా? తగినటువంటి ఒక మంచి అంటే నేను కోరుకున్న విధంగా ఆనందంగా ఏమైనా ఉండేందుకు నీ సహాయాన్ని అందిస్తున్నావా లేదా అనే కదా నువ్వు నన్ను అడుగుతుంది. తప్పకుండా నా సహాయం నీకు అందుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలకు ఏదో ఒక సమయానికైతే వారికి సహాయాన్ని తప్పకుండా అందివ్వడమే కదా నా బాధ్యత. అయినా ఎన్నో సహాయాలను, ఎన్నో సమస్యలను, పరిష్కారాలను ఎప్పుడు కూడా పొంది కూడా ఇంకా ఇలా అనుమానంతో అడగడం ఏమీ బాగోలేదు. బాబా ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఎన్నో అంటే ఎన్నో మంచి మంచి అవకాశాలను కల్పించావు. అలాగే నాకు ఉన్నటువంటి చిక్కుముడులను విడిపించావు. ప్రతి సమస్యను కూడా నువ్వు నాకు చాలా అంటే చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నువ్వు నాకు జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా సహాయం చేశావని అంటావు కదా. మరి నీకు నీ జీవితం ఎందుకలా అంటే నీకు నువ్వుగా అంటే అసహించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడేలా చేసుకుంటున్నావమ్మా చెప్పు. ఏదైనా మంచి మనసుతో ఆలోచించాలి తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరిగిందని రెండోది కూడా జరగాలని ఎక్కడా లేదు కదా. ఒకటి మంచి ఒకటి చెడు రెండు కూడా సమభావంతో స్వీకరించే విధంగా ఉండాలి. చూడు, నేను ఏవైనా కానీ కొన్ని సూచనలు చేసే ముందు అవి మీకు తప్పకుండా అంటే ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా ఉండేలా చేస్తాను. నేను మీకోసం ఎన్నో విధాలుగా మీకోసం నేను ఏదైనా
తప్పకుండా చేసేందుకు సిద్ధంగా అన్ని వేళలా ఉంటాను. కానీ మీరే నాపై ఆ నమ్మకాన్ని చే ఏర్పరచుకోలేకపోతున్నారు. నా లీలలు ఆకాశం నుండి ఊడిపడే విధంగా అద్భుతంగా ఉండవు. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నా యొక్క దయా, కరుణ, రక్షణ అత్యంత సహజంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉంటారు. బాబా, డబ్బు అవసరం చాలా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నానని చెప్తున్నావు కదా, అలాగే నాకు నైవేద్యం పెట్టావు. నిద్రపోయి లేచేలోపు నీ దిండు కింద తప్పకుండా నేను ధనాన్ని ఏమీ ఉంచలేను. ఆ సమయానికి ఏదో ఒక విధంగా వచ్చి ఏదో ఒక రకంగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. అదే విధంగా ఆలోచిస్తాను. ఆ విధంగానే నీకు అన్ని విధంగా అనుకూలంగా తప్పకుండా నీకు కలిసి వచ్చే విధంగా నీకు పరిస్థితులు అనుకూలంగా మారిపోయి నీ అవసరం తీరేలా చేస్తానే తప్ప నాకు నేనుగా వచ్చి నీ ఎదురుగా నుంచొని అయితే డబ్బులు ధన సహాయాన్ని అయితే చేయలేను కదా. కానీ ఏదో ఒక విధంగా నీకైతే నీ పరిస్థితి ఏర్పడే విధంగా అనుకూలంగా మారుస్తాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీకు కావాల్సినటువంటి అవసరార్థం నేను తప్పకుండా నెరవేరుస్తాను. బాబా అన్నీ ఇలాగే చెప్తాడు అని మాత్రం అనుకోవద్దు. ఇలా చేస్తే నేను ఇంద్రజాలాలు లేదంటే మహేంద్రజాలాలు తక్కువని నీకెప్పుడు కూడా ఇవంతా కూడా నేను చేసేటువంటి లీలలో ప్రత్యేకంగా నేను నువ్వు కని విని ఎరగని విధంగా అద్భుతాలను సృష్టించే విధంగా ప్రత్యేకంగా చేస్తాను. నా అనుగ్రహం, నా రక్షణ ఆకాశం నుండి ఊడిపడమంటూ అలా జరగకుండా ఏమీ ఉండదు. ఏం జరిగినా కూడా అది నీ తోటి వ్యక్తుల నుండి కానీ, సాటి జీవుల నుండి కానీ, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నుండి కానీ జరుగుతుంది. నా లీల ఎందుకలా ఉంటుందంటే అన్నిటిలోనూ అందరిలోనూ ఉండేది, మాట్లాడేది నేనే అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో అప్పుడు నా లీలలు నీకు గుర్తింపులోకి రావడానికి మాత్రమే అలా చేస్తాను. కాబట్టి కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కాదు, ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా అందుకే నాకు వారసులంటూ ఎవరు లేరు. నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు. నా సమాధి నుండి నేను సమాధానం ఇస్తానని చెప్తూ ఉంటాను కదా. కాబట్టి నీకు ఉన్నటువంటి ధన సమస్య కావచ్చు, లేదా నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్యలు కావచ్చు, నీ నుండి దూరంగా తరిమి కొట్టబోతున్నాను. ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ పండ్ల బుట్టను తప్పకుండా తాకు. అయితే ఏదో ఒక విధంగా అందంగా నీ జీవితాన్ని కూడా నేను మార్చబోతున్నాను. సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా ఏ విధంగా మార్చుకోవాలనే దాన్ని బట్టి నిర్ణయం తప్పకుండా ఉంటుంది. అంటే నీ ఆలోచనలకు తగిన విధంగా నీ జీవితం నువ్వు చక్కగా అమలుపరుచుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉంటే నా జీవితం అదే విధంగా ఉంటుంది. ఏం జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది అనుకొని ముందుకు సాగిపోతూ ఉంటే తప్పకుండా నీకు ధైర్యం ఉంటుంది. అలాగే నువ్వు చేసేటువంటి పనిపై నీకు శ్రద్ధ కూడా ఉంటుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా నా విషయాలను అలాగే నా గురించి తెలుసుకొని నన్ను నాపై అపరిమితమైనటువంటి అమితమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని ఏర్పరచుకొని నన్నే స్మరిస్తూ ధ్యానిస్తూ పూజించే వారిని జనన మరణ బంధాల నుండి కూడా బయటపడివేస్తాను. భక్తి శ్రద్ధలతో నా లీలను చదివిన వారికి, అలాగే వాటిని మనస్సులో నింపుకున్న వారికి తప్పకుండా వారికి ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా అన్ని విధాలుగా వారికి సహాయం తప్పకుండా ఉంటుంది. అలాగే వారిలో ఉన్నటువంటి గర్వం, అహంకారాన్ని కూడా తొలగిస్తాను. ఆనందానికి, తృప్తికి అదే కదా మార్గం. సాయి సాయి అంటూ నా నామస్మరణ వినడం వలన కానీ, లేదా చెప్పడం వలన కానీ వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయేలా చేస్తాను. నా మాటలపై నమ్మకం తప్పకుండా ఉంచిన వారు తప్పకుండా తరిస్తారు. అలాగే మీ మనసులో చెదరనివ్వనటువంటి మనసుతో అనుమానాలకు రేకెత్తే విధంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. దేనికి భయపడకండి. అలాగే స్థిరంగా విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. నా లీలలను చదవడం కాదు, వాటిలో ఉన్నటువంటి నీతిని, మంచిని తెలుసుకొని వారిని, అలాగే బాబా ఎప్పుడు ఏ విధంగా చేస్తాడు, ఏ విధమైనటువంటి సహాయాన్ని ఏ సమయంలో అందిస్తాడు, ఇవన్నీ కూడా మీకు నేను పూర్తిగా అవగాహన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మీ మనసును మీ మనసును జాగ్రత్తగా ఉంచుకొని నా లీలలను చదివి వాటిని అర్థం చేసుకున్నప్పుడు, వాటిని తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ సాయిని మీరు అనుమానించరు. ఏదో ఒక విధంగా ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి దీటైన నమ్మకంతోనే ఉంటారు. నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త నువ్వు అడిగావు కాదా, కాస్త డబ్బు సహాయం కావాలని. తప్పకుండా నీకు నేను స్వయంగా నేనే వచ్చి ఇదిగో తీసుకో అని లక్షలు సహాయం అయితే నీ చేతిలో ఉంచలేను. నీకు కావలసినటువంటి సహాయం తప్పకుండా నీకు అందేలా చేస్తాను. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, లేదా నువ్వు చేసినటువంటి కష్టం ద్వారా నీకైతే తప్పకుండా ధన సహాయాన్ని నేను అందేలాగా చేస్తాను.
అలాగే మంచిగా నీ మనస్ఫూర్తిగా నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి గుర్తింపుగా నేను ఇచ్చే బహుమానం కూడా నీకు అంతే ఆనందాన్ని తప్పకుండా కలిగించేలా చేస్తాను. నా భక్తుల నుండి నేను ఎప్పుడు కూడా ఏది కోరుకోను. నిస్వార్థమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని, అలాగే ఆడంబరమైనటువంటి పూజలను, అలాగే శాస్త్రోక్తమైనటువంటి విధానంతో పూజించేటువంటి పూజలు కానీ స్వీకరించలేను. మీరు ప్రేమతో చేస్తే కాదనలేను, కానీ ఖచ్చితంగా అవే కావాలని మాత్రం నేను ఎప్పుడు కూడా అడగను. నాకు కావలసింది మీకు తెలుసు కదా, నా భక్తుల యొక్క ప్రేమానురాగాలు మాత్రమే నాకు కావాలి. మీరు నాపై అపరిమితమైన ప్రేమను ఉంచుకున్నందుకు నేను మీకు ఎన్నో రకాలైనటువంటి సహాయాలను తప్పకుండా అందిస్తాను. ఒకవేళ నాపై భక్తిని నింపుకోలేనటువంటి వారికి కూడా నేను నా నుంచి సహాయాన్ని తప్పకుండా అందిస్తాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.